మంత్రి తుగ్లక్ మంత్రి ముఖ్యమంత్రి భారతదేశంలో అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డిని అలివి గాని హామీ ఇచ్చి ఏ ఒక్క అమలు చేయకుండా ఈరోజు సిగ్గు శరం లేకుండా గణపురానికి వస్తాను. ఆయన ఎక్కడికి పోయినా పోవచ్చు కానీ గణపురానికి రేవంత్ రెడ్డి రావద్దు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొడతానన్నది కడియం శ్రీహరి. కడియం శ్రీహరేమో కడియం శ్రీహరిని రేవంత్ రెడ్డి అన్నది ఏంటి అంటే ఎవరన్నా పార్టీ ఫిరాయిస్తే పిచ్చి కుక్కను రాళ్లతో కొట్టి ఎట్లా తరిమేస్తామో పిచ్చి కుక్కను కొట్టినట్టు రాళ్లతో కొట్టి తరిమేయాలన్నారు. ఒకవేళ కనుక మీకు సాధ కాకపోతే నాతో చెప్పండి, నేనే ముందు రాయొత్తానని చెప్పాడు. అదే శీల పరీక్ష అంటాడు. ముందుగా కడియం శ్రేణి శీల పరీక్ష చేయాలి. మొదటి రాయి రేవంత్ రెడ్డి వేయాలి. ఆయన రాయి తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు రెండో రాళ్ళు వేస్తానికి అలా సిద్ధంగా ఉన్నాం. గణపురం నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి కడియం శ్రేణిలో ఎస్టిమేషన్స్ ప్రపోజల్స్ తర్వాత శిలాపలకాలు వేసి తూతూ మంత్రం లెక్క ఏదో చేద్దాం అనుకుంటున్నారు. చేతుల చిల్లి గవ్వలేదు. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. గ్రామంలో ఉన్న గ్రామ సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రజా సంక్షేమ పథకాలన్నిటి కూడా నీరుగార్చడం జరిగింది. ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరలేదు. మరి ముఖ్యంగా నియోజకవర్గంలో ఒక్క కొత్త పని మొదలుపెట్టి మళ్ళీ చెప్తున్నా, నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరైన ఒక్క పనిని మొదలుపెట్టి తట్ట మట్టి తీయలే, ఒక్క పైసా బిల్లు ఇవ్వలే. ఇది గణపురం చరిత్ర. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గణపురం నియోజకవర్గం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత 4వ స్థానంలో సస్యశ్యామలంగా గొప్పగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం. కాబట్టి దాని పరువు ప్రతిష్టని ఇలా దిగజారుతా ఉన్నాడు కడియం శ్రీహరి గారు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. అదే ప్రసాద్ కుమార్ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ కనుక మీరు అంటున్నారు ఇది రాజ్యాంగ పరిధిలో ఉన్న పోస్టు స్పీకర్ గారు, రాజ్యాంగాన్ని పరిరక్షించవలసింది స్పీకర్ గారు. దాదాపు 10 నెలల కింద ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేల సాక్ష్యంతో మీకు పిటిషన్ ఇస్తే ఇప్పటి వరకు దాని మీద నిర్ణయం తీసుకోలేదు. మీరు అన్నారు నేను రాజ్యాంగ పరిధిలో పని చేస్తా అని మీరు చెప్పారు. సుప్రీంకోర్టు కూడా మీకు నోటీసు పంపించడం జరిగింది. 22వ తారీఖు లోపల మీరు సమాధానం చెప్పాలి. 5 నోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, అసెంబ్లీ స్పీకర్ గారు సమాధానం చెప్పాలి, తర్వాత అసెంబ్లీ సెక్రటరీ గారు చెప్పాలి. అదేవిధంగా ఈ పార్టీ ఫిరాయింపిన 10 మంది వారు ఏ పార్టీలో ఉన్నారో వారు వివరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు డిమాండ్ చేయడం జరిగింది. నోటీసులు కూడా పంపించడం జరిగింది. 22వ తారీఖు లోపు మీరు శీల పరీక్ష చేసుకుంటారో మరి ఏ రకమైన రిపోర్ట్ ఇస్తారో ముందు నువ్వు బీఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా నువ్వు వేదిక మీద ప్రకటించి నువ్వు రేవంత్ సభలో పాల్గొనాలి. ఒకవేళ కనుక కాంగ్రెస్ అయితే వెంటనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి, లేదా బీఆర్ఎస్ పార్టీ అయితే ముక్కు 4 రాసి నువ్వు మళ్ళీ పార్టీలోకి రా. సిగ్గు శరం ఉంటే నువ్వు ఈ కార్యకర్తల రక్తం చెమటలు చేసి నేను గెలిపిస్తే ఈరోజు బిడ్డ భవిష్యత్తు కోసం పార్టీ మారి ఇవాళ నక్క చిత్తుల నారిగాన్ లెక్క ఈరోజు అనేక రకాలుగా ప్రజలను మబ్బబెట్టి గణపురాన్ని వంచేస్తున్నావు. ఇక నీ వంచనకు గురి కావాల్సిన పరిస్థితి ఈ గణపురం నియోజకవర్గం ఉండదు. మా కేసీఆర్ మాకు ఒక్కటే పిలిపించిండు, కడియం శ్రీహరికి గణపురంలో రాజకీయ సమాధి చేయాలని మాకు చెప్పిండు. ఆయన అంటున్నాడు నాకు గణపురము రాజకీయ జన్మనిచ్చిందని కడియం శ్రీహరి అంటున్నాడు. ఇవాళ మనందరి బాధ్యత ఆయనకు రాజకీయ సమాధి చేసి పర్వతగిరికి పంపించే వరకు మన బీఆర్ఎస్ శ్రేణులు నిద్రపోవద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ కేసీఆర్ గారు కేటీ రామారావు గారు ఏ పిలిపించినా కూడా సస్పెన్షన్ ఎత్తివేసే వరకు, జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకు ఈ పోరాటం ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వెంటనే, జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వెంటనే.